నమస్తే, జై శ్రీరామ్. మీ రైతు బిడ్డ, ముద్దు బిడ్డ. నమస్తే మిత్రులందరకు. ఈ రైతు బిడ్డ ఛానల్ వల్ల నాకు ఎంతోమంది స్నేహితులు తయారయ్యారు. సరే, ఇక దాన్ని ఏమంటారు, సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా, లైకులు కొట్టినా, కామెంట్లు పెట్టినా పెట్టకపోయినా చాలా మంది అయ్యారు స్నేహితులు. ఎటుపోయినా ఎవరెవరు పలకరిస్తున్నారు, కొత్త కొత్త వాళ్ళు. మీ అందరికీ కూడా రాముడు ఆశీర్వాదంతో శుభం కలగాలని కోరుకుంటున్నా. విషయం ఏంటంటే, ఇప్పుడే రైస్ మిల్ దగ్గరకు వచ్చిన. ఈ సారపాక అని మా పక్కన ఒక చిన్న పల్లెటూరు కనపడుతుంది. రైస్ మిల్ తౌడు కట్టలు ఎంత ఉన్నాయో అడిగిన, మన గేదెలకి వాటికి తౌడు కావాలి. అయితే ఇప్పుడు కొత్త విషయం ఏంటంటే, ఇక బాధపడే పని లేదు దేనికి కూడా. మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, ఎట్ట జరిగేది అట్ట జరిగిద్ది. కష్టపడండి, సంపాదించండి, డబ్బు కోసం పోరాటం చేయండి. ఎవడో సహాయం చేస్తారని ఎదురు చూడు, ఎవడో ₹10 ఇతరని ఆశపడు, ఒకరిని మోసం చేయొద్దు. ధర్మంగా సంపాదించండి, పోరాటం చేయండి, సంపాదించండి. ఖచ్చితంగా మనకి భగవంతుడు న్యాయం చేస్తాడు, ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. అసలు అధైర్యపడకండి, గుర్తు పెట్టుకోండి. డబ్బు సంపాదించడానికే పోరాటం చేయండి. డబ్బులు వస్తే ఫ్రెండ్స్ వస్తారు, చుట్టాలు వస్తారు, బంధువులు వస్తారు, అందరూ వస్తారు. ఇప్పుడు మనం ఎవరు గుర్తుండవు. పైసలు వచ్చినాడు మా ఊడే అంటారు. అయితే ఆయన ఏం చెప్పింది తెలుసా? ఎవరంటే, మొన్ననే చదివిన రామకృష్ణ పరమహంస గారు. అడవిలో సుగంధ పరిమళ వీస్తుంటే ఒక చెట్టు అంట, ఆ సువాసనకు ఆ చెట్టును ఎత్తుకుంటూ వెళ్తాడు ఒక మనిషి అయినా సరే, ఎవరైనా సరే. అదే ప్రత్యేకమైంది. అట్లనే మనం ఎక్కువ డబ్బులు సంపాదించి మనం చేసే పనులు, మనం చేసే మంచి విలువలు అన్నీ కూడా మంచిగా ఉన్నాయి అనుకో, ఆటోమేటిక్గా ఎంత చెడ్డ వాళ్ళైనా మనకి స్నేహితులు అవుతారు, ఎంత మంచి వాళ్ళైనా బద్ధ శత్రువులైనా స్నేహితులు అవుతారు. మనం ఎంత దారిద్ర్య రేఖ దిగు ఉన్నా కానీ అప్పుడు మరీ బాగా గుర్తిస్తారు. మనం కోటేశ్వరుడు అయినా దారిద్ర్య రేఖ దిగు ఉన్నా కానీ బాగా గుర్తిస్తారు. మా ఊడు డబ్బులు సంపాదించినని వస్తారు. అప్పుడు కడుపునట్టు తింటారు, తాగుతారు, మా ఊడు మంచిది అంటారు. ఇప్పుడు నీకు ₹10 అప్పు అడిగినారు, ఎందుకంటే నాకు అవసరం ఉంది అంటారు. ఆడగట్టాలి, ఏడగట్టాలి, నా దగ్గర లేవు అంటారు. ఏదైనా కూడా సొమ్ముతో పని. కాబట్టి దీని ద్వారాగా నాకు వచ్చిన ఆలోచనలన్నీ తెలియజేస్తున్నా. దేని ద్వారాగా? ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా. కాబట్టి మీరు కూడా మాలాంటి రైతుల్ని ప్రోత్సహించండి, రైతుకి రేటు పెంచండి, ధాన్యాన్ని రైతును గౌరవించండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.